ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనం అనంతరం పురోహితులు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదనం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని 3 సార్లు చేతిలో వేస్తారు. అమృత సమానంగా భావించే తీర్థంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుందని పురోహితులు చెబుతున్నారు. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాల నివారణ అయిన తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచాలని పండితులు చెబుతున్నారు. 3 సార్లు ఇచ్చే తీర్థంలో మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడి పరమపదం అనుకుని తీసుకోవాలి. వీటిని సేవించడం ద్వారా కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. తీర్థం 3 సార్లు తీసుకునేటప్పుడు కూడా కుడి చేయి కింద ఎడమ చేయిని ఉంచి తీసుకోవాలి. కుడి చేయి చూపుడు వేలు, బొటన వేలిని మడిస్తే ముద్ర వస్తుంది. ఈ ముద్రలో తీర్థాన్ని తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు.